బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని మనం థ్రెడ్ పైపింగ్ రెడీ చేసేసిన తర్వాత బ్లౌజ్కి మెడకి మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఎలా వేసుకోవాలన్నది చూపిస్తానండి. ఈ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది ముందు క్లాస్లో నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. ఒకవేళ ఈ పైపింగ్ రెడీ చేసుకోవడం రాదు అని అనేవాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆ క్లాస్ చూడండి, మీకు పూర్తి వివరంగా తెలుస్తుంది. ఆ క్లాస్ చూసారు అంటే కనుక ఈ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలన్నది తెలుస్తుంది. ఈ పైపింగ్ రెడీ అయిన తర్వాత ఏంటంటే దీనికి అంచులు కూడా దారాలు కూడా అంచులు కూడా మనకి ఏమీ కనిపించండి, అంతా కూడా ఇంటర్నల్లే. ఈ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మెడకైనా సరే హ్యాండ్స్కైనా ఏ డిజైన్కైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. చూసండి, ఈ బ్లౌజ్కి ఒకవేళ మీరు కనుక అంటే బ్లౌజ్ రైట్ సైడ్ వైపుకి లైనింగ్ వేసి వెనక్కి తిప్పేసి పైనుంచి టాప్ స్టిచ్ చేసి ఉంటే కనుక ఇలా అంచు ఇలా ఫోల్డ్ చేసి ఈ మెడ అంచుని ఇలా పైపింగ్ ఇలా పెట్టి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసారనుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. లేదు మేము ముందు అలా చేయలేదు, లైనింగ్ మామూలుగా అటాచ్ చేసాము అంటే రాంగ్ సైడ్ వైపు పెట్టి లైనింగ్ అటాచ్ చేసామని అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపు పైపింగ్ బ్లౌజ్ వైపు ఉండేటట్టు చూసుకుని పైపింగ్ లేని అంచు మనకి బ్లౌజు అంచు వైపు ఉండేటట్టు చూసుకుని ఒక పావు ఇంచ్ అయినా సరే ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. అంచుని ఫోల్డ్ చేసిన తర్వాత పైపింగ్ వేసేటప్పుడు చూసుకోండి, సూది అంటే మనకి సింగిల్ ఫూట్ ఎటువైపు వస్తుంది అన్నది. సింగిల్ ఫూట్ ఉన్న ఖాళీ నాకు ఇటువైపు వస్తుంది కాబట్టి మళ్ళీ ఇటువైపు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఒక 6 ఇంచ్ అన్నది ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, పైపింగ్ అన్నది బ్లౌజ్ వైపు ఉండాలి. ఇప్పుడు ఈ పైపింగ్ పక్క నుంచి ఇలా కుట్టు అనేది కుట్టాలి. ఎప్పుడు కూడా సింగిల్ ఫూట్ను మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలండి, అలా యూజ్ చేస్తేనే మీకు ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు పైపింగ్ అంచు బ్లౌజ్ అంచు సమానంగా ఉండేటట్టు పట్టుకుని పైపింగ్ అంచు అంటే ఒక కుట్టు వచ్చేటట్టుగా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే నేను తయారు చేసిన పైపింగ్ కరెక్ట్గా మీరు అలా రెడీ చేసుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ కాకుండా పావించే ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఉంటుంది. ఆ మార్జిన్ ఈ బ్లౌజ్ అంచుకి పెట్టారనుకోండి, పర్ఫెక్ట్గా మీరు అంటే మెడ ఏ షేప్లో అయితే కటింగ్ చేశారో అదే షేప్లోకి వచ్చేస్తారనమాట. ఒక దగ్గర లోతుగా రావడం, ఒక దగ్గర సన్నగా రావడం ఇలా కాకుండా పైపింగ్ అంచుని బ్లౌజ్ మెడ అంచుకి పెట్టి చూసారా ఇలా పెట్టి కరెక్ట్గా పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేస్తే థ్రెడ్ పైపింగ్ అన్నది బ్లౌజ్ వైపు ఉంది, అంచు వైపు కాదు. చూస్తున్నారు కదా, సింగిల్ ఫుట్తోని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మెడ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోనే ఆ అంచుకి ఈ అంచు ఇలా జాయింట్ చేయడం. చూసారా, కొద్ది దూరమే పెట్టుకున్నాం. ఇలా కుట్టుకుట్టానా మళ్ళీ కొంత దూరం ఇలా కొద్దిగా ఇలా పట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి, మళ్ళీ కుట్టాలి, మళ్ళీ కొద్దిగా పట్టుకోవాలి. అంతే తప్ప ఎక్కువ దూరం పట్టుకుని ఒకేసారి స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. కొద్దిగా ఇలాంటి ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే కనుక మీకు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నట్టుగా వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తారంటే కనుక ఫస్ట్ టైమే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు రౌండ్ ఎలా అయితే తిరిగిందో అలాగే మీరు ఏమీ పట్టించుకోవద్దండి. పైపింగ్ అంచు బ్లౌజ్ అంచు ఒకే రకంగా ఉండేటట్టు ఇలా పట్టుకుని పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు వచ్చేటట్టుగా కుట్టుకోవడమే. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచ్ మాత్రం ఎక్కువ కట్ చేసుకుని లోపల వైపు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనం రివర్స్ చేసుకునేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు రౌండ్, చూసారా ఎలా రౌండ్ అయితే మనం కటింగ్ చేసామో అదే రౌండ్ ఇలా పెట్టుకోవడమే. చూసారు ఇంత నీట్గా వస్తుంది మీకు పైపింగ్. ఇలా వచ్చిన తర్వాత కత్తిరి తీసుకుని ఒక 1/2 ఇంచ్ అన్నా సరే ఎక్కువ ఉండేటట్టుగా ఇలా కట్ చేసి మిగతా థ్రెడ్ పైపింగ్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ పైపింగ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా లోపల వైపుకి ఇలా పెట్టండి. పెట్టి కరెక్ట్గా ఈ పైపింగ్ మీద కూడా కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. అతిగా ఎక్కువగా ఉంటే ఇలా కొద్ది కట్ చేసి తీసేస్తున్నాను, మరీ ఎక్కువ ఫోల్డ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా కొద్ది ఫోల్డ్ ఉంటే సరిపోద్ది అనమాట. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఈ థ్రెడ్ పైపింగ్ పక్క నుంచి కుట్టు అనేది మామూలుగానే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ కుట్టు కూడా కొద్దిగా ఫినిషింగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి ముందుకి ఇలా లాక్ అనేది చేసేయాలి. దాని తర్వాత మిషన్ నుంచి తీసిన తర్వాత ఇప్పుడు మీరు రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ఇది చూసారు కదా, ఈ ఫోల్డింగ్ అన్నది ఇలాగ మనకి ఈ ఫోల్డింగ్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఎంతవరకు అయితే కుట్టామో అంతవరకు ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తే మామూలుగా వెనక్కి తిప్పడం అంతే. మనకి ఎంతవరకు అయితే మనం కుట్టామో మిగతా పైపింగ్ క్లాత్ అంతా ఇలా వెనక్కి తిప్పి ఈ పైపింగ్ పక్క నుంచి ఒక కుట్టు కుట్టాలి. కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఈ థ్రెడ్ అనేది సింగిల్ ఫుట్ వైపుకి ఖాళీగా ఉన్న వైపు ఉండాలి. పాదం అనేది మనకి బ్లౌజ్ మీద ఉండాలన్నమాట. సూదితో స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే పైపింగ్ మీద కుట్టు పడకూడదు, అలాగని మరీ దూరంగాను పడకూడదు. కరెక్ట్గా ఎడ్జెస్లోకి ఇలాగా చూసారా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే మీకు ఆటోమేటిక్గా ఈ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా వెనక్కి ఇలా ఫోల్డ్ చేయడమే.
ఇది ఉందా ఇలా నీట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తిరిగిపోతుందో. ఎక్కడైనా మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైపింగ్ పైకి లేచినట్టుగా మనం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసి మిషన్ మీద పెట్టి చూసినప్పుడు ఏ టర్నింగ్ దగ్గరన్నా సరే, ఏ రౌండ్ షేప్ తిరిగి దగ్గర ఎక్కడన్నా సరే పైకి ఎత్తిపెట్టినట్టుగా లేచింది అంటే మీకు పైపింగ్ సరిగా రాలేదు అని అర్థం. అలా రాకూడదండి, నీట్గా పర్ఫెక్ట్గా మనకి తిరిగిపోద్ది అనమాట. ఏ షేప్ అన్నా సరే నీట్గా తిరుగుతుంది. అలా అయితేనే పైపింగ్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వేసుకుంటే అంత అందం వస్తుంది బ్లౌజు. మీరు ఏ డిజైన్ చేసుకోకపోయినా సరే పైపింగ్తోనే అందం అన్నది వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోద్దండి. థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో తెలిస్తే వెంటనే ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఏ డిజైన్ అన్నా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదే రకంగా హ్యాండ్స్కి కానీ, మెడకి కానీ, నడుము దగ్గర కానీ ఎలా అయినా సరే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలండి అన్న డౌట్ ఉంటే కనుక నేను అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం మొత్తం స్టిచ్చింగ్ చేసేసాం. చేసిన తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూసారు రౌండ్ గట్ట ఎంత అందంగా మీకు ఫినిషింగ్గా తిరుగుతుందో, ఎక్కడ కూడా ఎత్తి పెట్టకుండా నీట్గా తిరుగుతుంది కదండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అంచు కుట్టాం కదా, ఆ అంచులు కనుక ఏమైనా దారాల కింద వస్తే కనుక ఈ పైపింగ్ క్లాత్ కాకుండా బ్లౌజ్ అంచులు ఏమన్నా ఎక్కువగా కనిపిస్తే కనుక ఈ అంచుల్ని దారాలను మాత్రం కటింగ్ చేసి పైపింగ్ క్లాత్ మాత్రమే కనిపించేటట్టుగా ఇలా లోపలికి ఇలా కటింగ్ చేసి ఈ పీస్ని ఇలా తీసేయాలి. ఒకవేళ ఎక్కువ ఉన్న దగ్గర లేకపోతే ఇంకా ఏ గొడవ లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా తీసిన తర్వాత ఇలా మనం ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి రా సిల్క్లోది. అవి దారాల కింద ఎక్కువగా వస్తాయి. ఒకవేళ ఉంటే కనుక చూసారు ఇలా థ్రెడ్ పైపింగ్ ఉన్న క్లాత్ని ఇలా పైకి లేపి ఆ కిందనున్న క్లాత్ని ఇలాగా పైపింగ్ క్లాత్ కన్నా తక్కువే ఉండేటట్టుగా ఈ అంచుని చూసుకోవాలి. ఇలాగా కటింగ్ చేసేస్తే సరిపోద్ది. ఇవన్నీ ఎవరు చూపించరండి, అయిపోయిందంటే అయిపోయిందనే చూపిస్తారు. ఇలాంటి టిప్స్ వల్లే మీకు బ్యాక్ సైడ్ వైపు కూడా మీకు ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు మనం ఏ స్టిచ్చింగ్ చేసినా ఫినిషింగ్ ఉండాలి. చూసారా ఇప్పుడు ఎంత ఫినిషింగ్ వచ్చిందో. మీకు అవసరం అనుకుంటే ఇలా అంచు అంటే ఒక కుట్టుకుని డబుల్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఓపిక ఉంది ఇంకా ఫినిషింగ్ కావాలి మాకు అని అనుకున్న వాళ్ళు చేతి కుట్టు వేసేసుకోవడమే. ఇక్కడ నుంచి చూసారా పైనుంచి ఇలా ఒక పాదం ఖర్చుని డబుల్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకున్న వాళ్ళు చేతికుట్టు అంచు అంటే చేతికుట్టు మనం మెడకుట్లు ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నా సరిపోద్ది అనమాట. ఈ అంచులు మాత్రం కటింగ్ చేసుకుని ఫినిషింగ్ చేసుకోండి. మిగతాది పైపింగ్ క్లాత్ ఉంది కదా, అది చక్కగా మీకు పావించి వెడల్పే ఉంటుంది కాబట్టి అందంగా ఒకే షేప్లోనే మీరు నార్మల్గా మనం ముక్కలు అతికించుకున్నప్పుడు చేతికుట్లు ఎలా అయితే వస్తాయో సేమ్ అదే రకంగా వస్తుంది అనమాట. చాలా ఫినిషింగ్గా ఉంటుందండి. ఇంకే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పైపింగ్కి దారాలు కనిపిస్తాయి అది ఇది ఏమీ ఉండదు అనమాట. మీరు ఏ ఫోల్డ్ అవసరం లేదు. ఇలా పట్టుకోవడం మనం చేతికుట్లు వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా మెడ అనేది రౌండ్ కూడా చూసారు. ఇది బ్యాక్ హుక్ల బ్లౌజ్ అండి ఇది, అందుకని మీకు ఇలా కనిపిస్తుంది. ఇది బ్యాక్ హుక్స్ అనమాట, అందుకే మెడ సగం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది చూసారు ఇది అంతా మొత్తం ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ప్రిన్సెస్ కటింగ్. ఇది కూడా మీకు షేర్ చేస్తానండి. ప్రిన్సెస్ కటింగ్ ఏంటి, దీనికేమో నేను ప్రిల్స్ ఉండే హ్యాండ్స్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. చూసారా ఇలా రౌండ్ కూడా ఫ్రంట్ వైపు రౌండ్, ఇది ఎంత రౌండ్ అందంగా తిరిగిందో చూస్తున్నారా. ఇలా రావాలి. ఎక్కడైనా సరే మనకి ఎత్తిపెట్టినట్టుగా పైకి లేచింది అంటే కనుక వేసుకున్న తర్వాత బాగానే ఉంటుంది అని అనుకోవద్దు. వేసుకున్న తర్వాత కూడా మీకు పైపింగ్ అన్నది ఎత్తి పెడుతూనే ఉంటుంది అనమాట. మీకు ఇలా మిషన్ దగ్గర తెలిసిపోద్ది ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. చూస్తున్నారు కదా ఈ క్లాత్కి ఇలా అంచు అంటే చేతికుట్లు అనేది వేసేసుకోండి. ఇలా చేతికుట్లు వేసేసుకుంటే ఈ అంచుకి సూపర్ ఉంటుంది అనమాట. ఇలా నీట్గా రెడీ చేసేసుకోండి. మీకు మెడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఏ రకంగానైనా సరే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. పైపింగ్ రెడీ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసేయడం. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.